అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా? రైస్ కు బదులు బ్రౌన్ రైస్, లేకపోతే చపాతి, గోధుమలతో చేసిన చపాతి, జొన్నలు, సజ్జలు, అయితే బ్రౌన్ రైస్, ఇవి తింటే షుగర్ తగ్గుతుందా? సో చాలా మంది చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు అందరు వైట్ రైస్ తినేవాళ్ళు, ఏ జబ్బులు ఉండే కదా, ఇప్పుడు వైట్ రైస్ తింటే షుగర్ పెరిగిపోతుంది అంటున్నారు. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్పాలంటే రైస్ లోనే చాలా తక్కువ షుగర్ ఉంటుంది. వైట్ రైస్ లో అంటే ఒక 100 గ్రాములు వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, దానిలో 0.1 గ్రామ్ మాత్రమే షుగర్ ఉంటుంది. అది మిగతా ఈ గోధుమలతో, జొన్నలతో, సజ్జలతో, ఇంకా బ్రౌన్ రైస్ తో పోలిస్తే చాలా తక్కువ. రాగులతో పోలిస్తే చాలా తక్కువ. ఇంకా రాగుల్లోనే 0.6 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. కానీ ఇక్కడ వైట్ రైస్ వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఈ వైట్ రైస్ అనేది ఫాస్ట్ గా అరిగిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే ఫాస్ట్ గా అరిగిపోతుంది. కాదని కారణం ఏంటి? దీనిలో ఫైబర్ తక్కువ ఉంది. ఎడిబుల్ ఫైబర్ అంటే మనం తినదగిన ఫైబర్ దీనిలో తక్కువ ఉండటం వల్ల ఫాస్ట్ గా మనకి డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలి అనిపిస్తాయి. అంతేకాకుండా తినేటప్పుడు కూడా మనకి ఎక్కువ పోర్షన్స్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది, ఈజీగా నమలడానికి బాగుంటుంది. కడుపు ఈ బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఒక 50 గ్రాముల రైస్ అనేసరికి కొంచెం నిండినట్టు అనిపిస్తే, ఈ వైట్ రైస్ అయితే 100 గ్రాములు తిన్నప్పటికీ కూడా ఆకలి తీరినట్టు అనిపించదు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వైట్ రైస్ నిజానికి షుగర్ లేదు, కానీ దానిలో ఉన్న ప్రాబ్లం ఫైబర్ లేకపోవడం వల్ల ఎక్కువ తింటాము. అంతేకాకుండా దానిలో ఉన్న ఈ గంజి స్ట్రాచ్ లాంటిది, ఓకే, జిగిర్ లాంటిది తొందరగా మన బాడీలోకి వెళ్ళాక షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత ఎక్కువ సార్లు తినాలనిపిస్తుంది అనమాట వైట్ రైస్ తింటే మిగతా వాటితో పోలిస్తే. దానివల్ల వైట్ రైస్ డయాబెటీస్ని అవాయిడ్ చేయమంటున్నారు. సో నిజంగా చెప్పాలంటే వైట్ రైస్ తగ్గించి ఇవన్నీ అలవాటు చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు ఈ రాగులతో, సజ్జలతో, జొన్నలతో, లేకపోతే ఇంకా చపాతీతో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే దీనిలో టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల ఆల్రెడీ డయాబెటీస్, షుగర్ ఉండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇష్యూస్ అవుతాయి. అంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు, ఒకసారి కాన్స్టిపేషన్ అవుతుంది సరిగ్గా తినకపోతే. రాగులు, జొన్నలు, ఈ సజ్జలు, ఈ బ్రౌన్ రైస్ అన్ని కలిపి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డైజెషన్, మెటబాలిజం స్లో ఉంటుంది, వాళ్ళకి డైజెషన్ స్లో ఉంటుంది. దానివల్ల ఇవి అంత ఈజీగా డైజెస్ట్ కావు. ఈ వైట్ రైస్తో కాకుండా మిగతా వాటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి తినడం వల్ల ఒక్కొక్కసారి కడుపులో బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు, సరిగ్గా డైజెస్ట్ కాకపోవచ్చు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు. ఈ కాన్స్టిపేషన్ కంటిన్యూస్ గా ఉందనుకోండి, పైల్స్ కి లేకపోతే ఫిషెస్ కి ఆ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా అండి? అన్ని ప్రాబ్లం అయితే అంటున్నారు. వైట్ రైస్ తింటేనే షుగర్ పెరిగిపోతుంది, ఈ బ్రౌన్ రైస్, ఈ మిల్లెట్స్, ఇవన్నీ చపాతీ తింటేనే మరగదంటున్నారు. ఎలా అంటే ఈ వైట్ రైస్ తిన్నప్పటికీ పర్లేదు. చాలా మందికి బ్రౌన్ రైస్ అవైలబుల్ గా, అంటే కొంచెం కాస్ట్ ఉండొచ్చు, లేకపోతే చాలా మంది తినడానికి ఇష్టపడట్లేదు. తర్వాత చపాతీలు, ఈ రోటీలు, జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టం అవుతుంది. సో తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వైట్ రైస్ తిన్నప్పటికీ పర్లేదు, కానీ వైట్ రైస్ మీరు ఒక బౌల్ తిన్నారనుకోండి, అంటే ఒక 50 గ్రాముల రైస్ తిన్నారనుకోండి, ఆల్మోస్ట్ ఈక్వల్ గా కనీసం 50 గ్రాములు కర్రీ తినకపోయినా 40 గ్రాములు కర్రీ తినగలగాలి. అంటే 60 గ్రాములు రైస్ తింటే 40 గ్రాములు కర్రీ తినగలగాలి. దానివల్ల ఈ రైస్ ప్రపోర్షన్ తగ్గించి కర్రీ ఎక్కువ తింటాం. దానివల్ల ఎక్కువ షుగర్ మన బాడీలోకి వెళ్ళదు. అంతేకాకుండా ఇంకొక బౌల్ కర్డ్ కూడా, సో పెరుగు కూడా, రైస్ ఒక గిన్నెడు, పెరుగు ఒక గిన్నెడు, కూర తినడం వల్ల, దాంతో పాటు ఏమన్నా కీరా, క్యారెట్స్ తినడం వల్ల మనకి అన్ని తినడం వల్ల కడుపు ఫుల్ గా ఉంటుంది. రైస్ ప్రపోర్షన్స్ తగ్గిస్తాం అనమాట. ఇవన్నీ లేదనుకోండి, అయితే మాకు పర్లేదు, బ్రౌన్ రైస్ తో మాకు ప్రాబ్లం లేదు, జొన్న రొట్టెలతో మాకు ప్రాబ్లం అనుకున్న వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. కానీ ఈ జొన్న రొట్టెలు, బ్రౌన్ రైస్ ఇవన్నీ చేసుకున్నప్పుడు దానిలో కంపల్సరీ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. కర్రీలో కానీ రైస్ లో కానీ కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని వండుకోవడం వల్ల మనకు అది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల వేరే ఇష్యూస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రౌన్ రైస్ కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఇంకా చపాతీతో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ గ్రెయిన్స్ లో, ఈ ధాన్యాల్లో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక నెగటివ్ న్యూట్రెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల దీనివల్లే మనకి సరిగ్గా అరుగుదల ఉండదు. అంతేకాకుండా కిడ్నీలో డ్యామేజ్ అయ్యి, అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా పెరుగు తీసుకోవడము, లేకపోతే పెరుగు రైతా,
కర్డ్ రైతాతో అయితే పెరుగు పచ్చడితో ఇటువంటి ఫుడ్స్ తినడము, ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. ఇంకొక మెథడ్ ఇవి ఎలా వండుకోవాలంటే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇవన్నీ ఎలా వండుకోవాలంటే కనీసం 5 నుంచి 6 గంటలు లేకపోతే 8 గంటలు, ఇప్పుడు కొంతమంది 12 గంటలు నానబెడుతున్నారు అని విన్నాను. నానబెట్టుకొని ఆ నీళ్లు పడేసి నానబెట్టుకున్న వాటిని నెక్స్ట్ డే వండుకోవడం వల్ల ఒక నైట్ అంతా వాటిని నానబెట్టి వండుకోవడం వల్ల దీనిలో వచ్చే నెగిటివ్ న్యూట్రియంట్స్ శాతం తగ్గించి కిడ్నీల మీద కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్ గా ది హోల్ చెప్పాలంటే వైట్ రైస్ లో షుగర్ తక్కువే ఉంటుంది, కానీ ఫైబర్ తక్కువ ఉండటం వల్ల వైట్ రైస్ అంత మంచిది కదా డయాబెటీస్ కి. సో వైట్ రైసే కంపల్సరీ తినాలనుకున్న వాళ్ళు దాంతో పాటు ఈక్వల్ గా కర్రీ, ఈక్వల్ గా పెరుగు, కొన్ని క్యారెట్ అండ్ బీట్రూట్ ముక్కలు లేకపోతే కీరా ముక్కలు ఇవి పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం తగ్గించవచ్చు అనమాట. బీట్రూట్ కూడా అంత మంచిది కాదు, కొంచెం తగ్గించి తీసుకోండి. తర్వాత మిగతావి వీటి కానీ గోధుమలు కానీ బ్రౌన్ రైస్ కానీ తినాలనుకున్న అనుకున్న వాళ్ళు కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే వాటిని నానబెట్టడం వల్ల, నానబెట్టి తర్వాత వండుకోవడం వల్ల, ఇంకా బెటర్ మొలకించే మొలకలు రావడం వల్ల దానిలో న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతే, అంతేకాకుండా సి విటమిన్ ఎక్కువగా దీనిలో చేరుతుంది అనమాట. సో నానబెట్టుకొని స్ప్రౌట్స్ చేసుకొని మొక్కలు జెర్మినేట్ చేయించుకొని తినడం వల్ల ఇంకా చాలా మంచిది కాక నెగటివ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గుతాయి అనమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రైస్ తో పాటు ఇంకేమేమి తినొచ్చు? సో జొన్నలు తినొచ్చు, సజ్జలు తినొచ్చు, గోధుమలు తినొచ్చు, ఇంకా మనకి కీన్వా అని దొరుకుతుంది, కీన్వా రైస్ అని దొరుకుతుంది, కీన్వా రైస్ కూడా తినొచ్చు. వీటితో పాటు కర్రీతో వీటికి కర్రీ ఈక్వల్ గా వేసుకుని తినడం వల్ల చాలా మంచిది, షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా హ్యాపీ లైఫ్ జీవించవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా వీడియో వేరే వాళ్ళకి అవసరం అనిపిస్తే కంపల్సరీ డయాబెటీస్ అందరికీ ఉపయోగపడుతుందండి. సో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ.